జరగబోతుంది అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందంటే ఈ బాటిల్ తాగడమే మంచిదేమో ఈ దేశం ఒక జెండాని బయట జనాలు కాలుస్తున్నారు. నువ్వు దాన్ని రికార్డ్ చేసావా? దానికన్నా ఇంట్రెస్టింగ్ గా నిన్ను కాల్చిపడేస్తారా? అది నేను రికార్డ్ చేస్తాను. ప్రెసిడెంట్ గురించి అంటున్నావా? హెమెరావ్ ప్రశ్నే తను ఎక్కడికి వెళ్ళారన్నదే. మొదటి రోజే ప్రజల దగ్గర చోటు సంపాదించుకున్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో ప్రజల ఓడిపోయిన కిరలో అమీర్ ని ఎదిరించే ప్లాన్ అసలు ఏముందో మాకు ఇంకా తెలియట్లేదు. కమాండర్ శామ్ కి నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో కొత్త అంబాసిడర్ పికప్ చేసుకోవడానికి ఎవరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదా? న్యూ సెకండ్ ఇన్ కమాండ్ డెప్యూటీ అంబాసిడర్. వీళ్ళకి చట్టం అనేది చొక్కా మార్చినట్టు అయింది. మీరు అనుకున్నట్టు ఇక్కడికి ఎవరు రాలేదు. కొత్తగా ఒక మిలిటరీ టీం తయారైందని విన్నాను. ఏమంటున్నారు? అలాగా? ఖచ్చితంగా అతన్ని చంపేస్తానని చెప్పిన మాట బయట నువ్వు వెళ్ళలేదా ఏంటి? ఆంబ్రూకి ఈ సిచ్యువేషన్ చేదాటిపోయిందని అర్థమైంది. వాళ్ళ ఆర్మీ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. పెద్ద ప్రాబ్లమే. ఇతను నాటుని ఎందుకు రిక్వెస్ట్ చేశాడో నాకు తెలియట్లేదు. ఇలాంటి సమస్యలని వస్తే అని ఎదురు చూసే మనిషి అక్కడే ఉన్నాడు. వాడు ఏదైనా ఫేస్ చేయగలడు. ఇంకా ఇన్సర్జెన్సీ ప్రాబ్లమ్ ని చేతిలో తీసుకున్నాడు. ఇది పెద్ద సమస్యగా మారిపోతుంది. సరే, ఎవరు వచ్చారు? అతని పేరు కీనన్. కమాండర్ శామ్యుయల్ కీనన్, నేవీ సీల్. నేను చూసిన దాంట్లోనే చాలా టఫ్ అయిన మనిషి. మీ బ్యాగ్ సార్. థ్యాంక్ యూ. నీకు తను తెలుసా? తెలుసు. నేను మిషల్ ఎల్ బ్యాచ్ లో ఒకే టీంలో పనిచేసేటప్పుడు అతను నాకు పరిచయం అయ్యాడు. కొంచెం మంచి మనిషే సార్. అలాగైతే మనం మికేలేకి వరల్డ్ న్యూస్ ని విట్మ్యాన్ తో సులభంగా తెలుసుకోవచ్చు. సరిగ్గానే చెప్తున్నా. డెల్టా 4 రిక్వెస్టింగ్ క్లియరెన్స్ ఆఫ్ టేక్ ఆఫ్. అతను హోటల్కి వచ్చిన తర్వాతే పని స్టార్ట్ చేయబోతున్నారని మిషల్ నా దగ్గర చెప్పింది. లక్కీ వి స్వీట్ మ్యాన్. ఓకే, నిన్ను ఎలా పిలవమంటావు? బట్లర్ సార్. నీకు హోటల్ కాంటినెంటల్ తెలుసు కదా? సార్, మిమ్మల్ని డైరెక్ట్గా ఎంబసీకి తీసుకురావాలనేది నా ఆర్డర్. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి. కానీ వెళ్ళేదారిలోనే మీరు చెప్పిన హోటల్ ఉంది. కానీ అందులో ఒక చిన్న సమస్య ఉంది. ఒక 1 అవర్లో వచ్చేస్తాను. ఓకే? ఎస్ సార్. ఎవరది? ఎలా ఉన్నావు? మీరు ఓకేనా? ఐఎమ్ ఫైన్. ఏ హలో, టాప్ ఫైటర్ రిపోర్టర్స్. వద్దు, ఇక్కడేం జరుగుతుంది? అందరు పరిగెత్తండి. షూట్ చేస్తున్నాడు. పారిపోండి. రండి.
అందరినీ కాలుస్తున్నారు. పారిపోండి, పారిపోండి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళు. నాకేం కాలేదు. అంబులెన్స్ రమ్మని చెప్పండి త్వరగా. ఎస్ సార్, వెళ్ళండి. మిషల్, నువ్వు నాతో రావడం మంచిదే. ఎంబసీలో నువ్వు సేఫ్గా ఉంటావు. నేను ఒక రిపోర్టర్ని శామ్. వీడిని చూసావు కదా, నెక్స్ట్ నువ్వు కూడా అయ్యుండొచ్చు. ఏం జరుగుతుందో ప్రపంచానికి మేమే కదా చూపించాలి. నా గురించి నీకు బాగా తెలుసు కదా శామ్. సార్, సివిల్ గర్ల్స్ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. రండి వెళ్దాం. నువ్వు బయటకు వెళ్ళకు, ఏం జరుగుతుందో చూస్తాను. బాధపడకండి శామ్, మేము జాగ్రత్తగా ఉంటాం. మిషల్, నేను నీ కోసం తిరిగి వస్తాను. ఓ గాడ్, వాళ్ళు బాంబు వేస్తున్నారు. అక్కడ ఏముంది? అది ఆర్మీ. ఈ కంపెనీ స్టేబుల్ గా లేకుండా పోవటానికి కారణం ఆ ఎలక్షనే. ఎవరికో ఈ రిజల్ట్ నచ్చలేదు అనుకుంటాను. వేగంగా వెళ్ళాం. గవర్నర్ సర్జెంట్ టనల్, కమాండర్ శామ్ కిన్నర్. కనరీ సర్జెంట్. గన్నీ మీకు సపోర్ట్గా ఉంటాడు సార్. ఊరు బాగుందా? కొంచెం దారుణం. అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. కమాండర్ సార్, నా పేరు జెన్నిఫర్. నైస్ టు మీట్ యూ. ఇలా రండి ప్లీజ్. అంబాసిడర్ నోర్లాండ్ మీ గురించి గొప్పగా చెప్పారు. అలాగా? ఆయనకి గొప్ప మనసు. త్వరలోనే ఈ టౌన్లో ఏం జరుగుతోందన్న విషయం నేను తెలుసుకుని తీరాలి. ఆయన లోపలే ఉన్నారు. శ్యామ్, ఎలా ఉన్నావు? అంబాసిడర్, సారీ కొంచెం లేట్ అయింది. పర్లేదు. ఇతను ఆర్ఎస్ఓ జాన్ లేడెన్, మెరైన్ డిటాచ్మెంట్ కమాండర్ జాన్ బ్రాడ్వెన్. ఇతనే మన కొత్త ఆర్మీ అటాచర్ కమాండర్ కీనన్. భయంకరమైన ప్రాంతానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కర్నల్. ఇదే టాప్ షీట్. ఎక్స్ సర్జెంట్ ఎక్స్ జనాధిపతి కిర్లోకి విశ్వాసి అయిన కొందరు కొత్త జనాధిపతిని ఎదిరించి పోరాడుతున్నారు. వాళ్ళకి వీడే లీడర్. ట్యాబ్రావ్ జర్నలిస్ట్ హోటల్ని అటాక్ చేయమని వీడే ఆర్డర్ ఇచ్చి ఉండాలి. ఇందులో పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళంతా ఓల్డ్ స్కూల్ కమ్యూనిస్ట్, యుఎస్ ని భయపట్టే వాళ్ళు. వాళ్ళు వీధిలో ఎటువంటి సమస్య చేయలేదు ఇప్పటి వరకు. కామ్రేడ్ టావ్రో. ఇదే టైం, మళ్ళీ స్టార్ట్ చేయండి. లూకా సార్, మూవ్ ఇన్. అందరూ త్వరగా రండి, లోపలికి రండి, అందరితో కలిసిపోండి. రండి రండి, త్వరగా దిగండి, కమాన్. మనం ఖచ్చితంగా ఇది చేసే తెరాలా, కానీ నీ బాయ్ ఫ్రెండ్ నీ గొడవ నుండి దూరంగా ఉండమన్నాడు కదా. సమస్యని ఎదుర్కోవడమే మన పడి, మనమే వెళ్ళి ముందు అతనికి కలవాలి. ఈ సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుందా? కమో. అంబాసిడర్, ఫ్రాంక్ గెయిన్స్, సిఐఏ స్టేషన్ చీఫ్. ఇతనే మన కొత్త ఆర్మీ అటాచర్ కమాండర్ కీనన్. అందరూ ఇతన్ని బీసీ అనే కదా పిలుస్తారు. ఏమంటున్నావు? నువ్వు హోటల్కి వెళ్ళి లేటుగానే వచ్చావు కదా 8 శవాల్ని లెక్క పెట్టుకొని. ఫ్రాంక్, శామ్ మన వైపు. సో అయితే ఆ రిపోర్టర్స్, ఆ గన్మ్యాన్ ఇంకా బాంబర్స్ గురించి ఏదైనా వార్త? వెల్, వాళ్ళు ఒక మేజర్ ఎక్స్ప్లోషను 3 స్మాల్ బ్లాస్ట్లు జరిపారు. నాకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళ దగ్గర ఖచ్చితంగా 500 మంది అయినా ఉండాలి. వాళ్ళ సైనిక దళం సరిగ్గా ఇక్కడే ఉంది. ఇంకా సివిల్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంది.
వాళ్ళు యుఎస్ని హెచ్చరించాలనుకుని ఉండొచ్చు. అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి పెద్దగా మనకేం సమాచారం అందలేదు. సరే, మిగిలిన ఆర్మీ ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ ఆమ్రేవ్ జనరల్ బార్గోవ్ సైనిక దళాలు ఉన్న చోటు అని మేము అనుకున్న చోటుని వాషౌట్ చేయడానికి పంపారు. శాటిలైట్ కొండల మధ్య ఉన్న ఈ పిక్చర్స్ని మనకు పంపింది. ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 5 hours అవుతుంది. ఈరోజు రాత్రి వరకు యాంబర్ని తట్టుకోవడం అంటే చాలా కష్టమే. ఈ రాజధాని ఇప్పుడు క్షీణిస్తుంది. అందువల్ల మిలిటరీ ఇంకా పోలీసులు మన ప్రెసిడెంట్ ని వదిలేశారు. ఆంబర్కి కావాల్సిన ఆర్మీని ఎవరు పిలుస్తారు? అది ఎంతసేపట్లో వస్తుంది. అతన్ని ఊరికే వదలకూడదు. బయటికి రమ్మని చెప్పండి. అతన్ని మేము ఊరికే వదలము. బయటికి రావాలి, రావాలి. యూస్ కామ్రేడ్. షూట్. ఎస్ సార్. ఇది ఎక్కడి నుంచి చేశారు? ప్యారిస్ గార్డ్సే ఓపెన్ ఫైర్ చేశారు. నీకు అర్థమవుతోందా? అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. మన ప్యాలెస్ గార్డ్స్ ని ఓపెన్ ఫైర్ చేశారు మిస్టర్ ప్రెసిడెంట్. వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? నా ప్రజల్ని కాల్చడానికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు? వాళ్ళ హద్దులు దాటారు సార్, అందుకని ఇది జరుగుండొచ్చు. ఆర్మీకి వెంటనే సమాచారం అందించండి. వాళ్ళు వస్తేనే ఇక్కడ శాంతి కలుగుతుంది. కానీ జనరల్ బార్గోవ్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం సార్. సరే, ఎయిర్పోర్ట్లో మీకోసం ఒక ప్లేన్ ఆర్గనైజ్ చేశాం సార్. ప్లేనా? ఇందులోంచి బయటపడడానికి వేరే మార్గమే లేదా? ఇప్పుడు నేను భయపడి పారిపోతే వాళ్ళు అనుకున్నది నెరవేరినట్టే కదా. ప్యాలెస్ గార్డ్స్ లోపలికి రండి. ఇక్కడ నుంచి మీరు బయలుదేరాలి సార్. వెంటనే మన ఆఫీసర్ని అరెస్ట్ చేయండి. ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు? ఇక నీ అరే, advice నాకు ఏమైంది? అవసరం లేదు. ప్రెసిడెంట్ మీ మంచి కోసమే చెప్తున్నా. అంబాసిడర్ నూర్లాండ్ ప్లీజ్. విప్లవకారులు ప్రజల్ని హింస వైపుకు నెట్టడానికి వాళ్ళ ఆదరణ తెలుపుతున్నారు. మన దగ్గర ఎన్ని మెరైన్స్ ఉన్నాయి? ఇక్కడ మనం ఎంతమందిని ప్రొటెక్ట్ చేయాలి? ఎంబసీలో ఉండే అఫీషియల్ స్టాఫ్స్ 21 మంది, దాంతోపాటు 42 మంది యుఎస్ నేషనల్ సిటీస్తో ఆయిల్ అండ్ టెలికామ్ ఇంజనీర్స్, మరైన్ ఇంజనీర్స్ ఒక 15 మంది ఉంటారు. 15 మందా? అంతేనా? ఇది ఇంకా సివియర్ అయ్యేంత వరకు మేము చూస్తూ ఊరుకోదలుచుకోలేదు. మీరు బయట చూశారు కదా. నాకు అర్థమైంది. ప్రెసిడెంట్ ఆమ్రూక్ మాట్లాడారు. ప్రెసిడెంట్ ప్యాలెస్లో కమ్యూనిస్ట్ రావాలనుకుంటున్నారు. తర్వాత మన సాయం కావాలి. వెళ్ళి జనానికి అర్థమయ్యేలా చెప్పమంటున్నారా? మన దగ్గర ఎన్ని వెపన్స్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి? ఒక నిమిషం ఆగండి బీసీ. మీరు అక్కడికి వెళ్ళడం వల్ల సమస్య పెద్దది కావచ్చు. మన సెక్రటరీ ఆఫ్ స్టేట్ పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. ఇప్పుడు మనకున్న ఒకే ఒక మార్గం మనం అతన్ని మూవ్ చేయాలి. నాకు అర్థమైంది, మీ మాట గౌరవిస్తున్నాను. అతన్ని మాట్లాడినివ్వు. మెరైన్స్ నుంచి ఏదైనా సమాచారం అందిందా? కానీ బట్లర్, జాగర్ అందరూ ఇరాన్ టూర్కి స్పెండ్ చేశారు. నాతో ఉండండి, నేను లోపలికి వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. డూ ఇట్. నాతో పాటు రండి. శ్యామ్, ఇంకా మన ఫార్మర్ డిప్యూటీ మారినందువల్ల ఆ స్లాట్లో నేను టెంపరవరీగా అపాయింట్ చేస్తున్నా. నువ్వే నా సెకండ్ ఇన్ కమాండ్. ఇక్కడ ప్రొటెస్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇది ఫుల్గా లోడ్ అయ్యింది సార్. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇటు నుంచి లోపలికి వెళ్తాను.
ప్యాలెస్ సర్వీస్ ఎంట్రన్స్ ఇదే సార్. ఎంట్రన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్యాలెస్ గార్డ్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ మా కోసం వెయిట్ చేయండి. ఎస్ సార్. అది శామ్. నన్ను సురక్షితంగా తీసుకువెళ్ళేది మీరేనా? ఎస్ సార్. మీ డ్రైవర్ ఎక్కడా? నాతో రండి. మనకు ఒక సమస్య వచ్చింది. జనాలందరూ ఆ సర్వీస్ డోర్ ని పగలగొట్టుకుని లోపలికి వద్దాం అనుకుంటున్నారు. ప్లాన్ బికి రెడీగా ఉండండి. ఫాలో అవ్వండి. బాల్వేన్, మేము బయటకు వచ్చేటప్పుడు కవర్ చేయండి. లోపల మూమెంట్ తెలుస్తుంది. రాయల్ జనరల్స్ చాలా సేపటి నుంచి ఈ ప్యాలెన్స్ ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ తిరుగుబాటు వాళ్ళు దానిని నాశనం చేశారు. మీరు కాస్త వంగి ఉండండి సార్. యూఎస్ ఎంబసీని కవర్ చేయి. ట్యాంగో 1 మీరు మళ్ళీ వచ్చేసారా? మీరు తిరిగి ఎంబసీకి వచ్చేయండి సార్. కాపీ దట్. లోపలికి వచ్చేటప్పుడు అందరూ రౌండ్గా కవర్ చేయండి. గని, మేము వచ్చేసాం. కవర్ చేయండి. రోజా సార్, మేమందరూ రెడీగా ఉన్నాం. అలా చూడండి, ఒక సమస్య. అది మేము చూసుకుంటాం సార్. ఒక నిమిషం సార్, నేను కిందకి దిగి చూస్తాను. జాగ్రత్తగా ఉండండి. నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, మూవ్ చేయండి. స్ట్రీట్ ని కవర్ చేయి. జైని నన్ను కవర్ చేయి. వదలకండి వదలకండి, దాడి చేయండి, వదలకండి. దాన్ని
గోడ చుట్టూ నుంచోండి త్వరగా. అటువైపు వెళ్ళు. సైడ్ నుంచి వస్తున్నారు. ఇంకా మనుషులు వస్తున్నారు. మనల్ని చుట్టుముట్టారు. వెళ్ళండి. మిస్టర్ ప్రెసిడెంట్, మీరు ఓకేగా? సార్, ఇప్పుడు మీరు పరిగెట్టడానికి సిద్ధంగా ఉండాలి. సరే. ఓకే సార్. గ్రెనేడ్, నీ గ్రెనేడ్ ఇవ్వు. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత షూట్ చేయండి. నన్ను ఫాలో చేయండి. గో 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 గో. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు లోపలికి రావడానికి గేట్లను ఓపెన్ చేయి. కవర్ చేయండి. త్వరగా త్వరగా లోపలికి వెళ్ళండి. త్వరగా. డోర్ క్లోజ్ చేయండి. డోర్ క్లోజ్ చేయకండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెల్కమ్ టు యుఎస్ఏ మిస్టర్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. నేను ఇది మర్చిపోలేను. సార్, అంబాసిడర్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. రీగ్రూప్ నౌ. సరే. కోబ్రా అల్జాంగర్ బయట దాక్కున్నారు. వాడు బెజిన్ ఇద్దరు కిందున్నారు. వాళ్ళిద్దరిని లోపలికి తీసుకురావడానికి ఏదో ఒకటి చెయ్యాలి. వద్దుగానే, ఇప్పుడు ఈ సిటీ మొత్తం వాళ్ళ మనుషులే చుట్టుముట్టారు. బయట నుంచి హెల్ప్ చేయడానికి మనుషులు కావాలి. వాళ్ళిద్దరూ చాలా చాలా బెస్ట్ సార్. అది వాళ్ళు చేయగలరా? వాళ్ళు మెరైన్స్. మీరు మిగతా వాళ్ళని కవర్ చేయండి. ఎస్ సార్. త్వరగా రండి. బాస్ మనకి ఆర్డర్ ఇస్తారు. వెళ్ళొస్తాను. జాన్స్, లెఫ్ట్ ఫ్లాంక్ గ్రేడ్, రైట్ ఫ్లాంక్ మూవ్. పొజిషన్లో ఉండండి. అటెన్షన్ ప్లీజ్. సెక్యూరిటీ పర్పస్ కోసం సివిలియన్స్ అందరూ కూడా లాబీకి రావాలని కోరుకుంటున్నాం. కంగారు నాకు చాలా భయంగా ఉంది. త్వరగానే బయటికి వెళ్ళిపోతాం. టూర్ వచ్చిన వాళ్ళకి ఇదో దారుణమైన సమయం. వీళ్ళు సిటీలో పనిచేసే అమెరికన్ ప్రజలు వాళ్ళ కోసం బస్సుని ఏర్పాటు చేయాలి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ముందుగా నాకు ఈ చోటు గురించి తెలియాలి. మైరన్ యూనిట్ ఆఫీస్ లెఫ్ట్ సైడ్ లో కింద ఉన్నారు. ఎస్ఐఆర్ బేస్మెంట్ లో కమ్యూనికేషన్ కోసం ఉన్నారు. నాతో 2 ఎంబసీ ప్లాన్స్ చెప్తాను. ప్లీజ్ మా ఇన్ఫర్మేషన్ ని లక్ష్య పెట్టి అందరూ లాబీకి రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి చాలా మంది వచ్చారు కానీ కావలసినన్ని హ్యామోస్ లేవు కాబట్టి చూసి షూట్ చేయండి. మన వాళ్ళు చాలా ప్రతిభావంతులు. బుల్లెట్ కు ఒక్కడని లెక్కేసుకొని ఉంటారు. నేను ఆర్పీజీని స్పాట్ చేశాను. ఈ గుడ్ న్యూస్ నేను అంబాసిడర్తో చెప్తాను. ఆఖరికి ఇలాగే చేయాలనుకుంటాను. మా దగ్గర నిజాయితీ లేదు. మీ ప్లాన్లో ఏదైనా చేంజ్ ఉంటే మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఫైర్ చేస్తున్నారు.
ఓకేగా? అయితే వెంటనే విండోస్ అన్ని సీల్ చేయి. ఓకే సార్. మీరిద్దరు ఆర్మీ రండి. ఆయన వెంటనే కిందకి తీసుకువెళ్ళండి త్వరగా. నువ్వు ఓకేనా? నోలాన్, నోలాన్, నేను వచ్చేసాను. మెడిక్, మెడిక్, ప్లీజ్ త్వరగా రండి. శామ్, ఈ డ్యామేజ్ అంతా ఆర్పీజీ సహాయంతో హిట్ చేశాను. ఒక నిమిషం నేను చెక్ చేస్తాను. అంత సర్దుకుంటుంది, కాస్త ఉంచుకోండి. ఓకేనే, ఇలా జరుగుతుందని అనుకోలేదు. మనం ఏం చేయలేం సార్. యామర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయాం. హీ సేఫ్ ప్రస్తుతానికి. ఇదిగో పట్టుకోమన్నాను కదా. ఫ్రంట్ వెళ్ళండి. అందరూ దాక్కోండి. అక్కడే వెయిట్ చేయండి. సార్, ఇతనే మాస్టర్ గలెట్ కామ్స్టేట్. ఏ మార్షల్, సార్, ప్రెసిడెంట్ ఎలా ఉన్నారు? దీని వెనకాల ఏం తెలుసునా నాకు నిజం చెప్పండి. బాగానే ఉన్నారు. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ యువర్ ఆన్. రెడీ సార్. నేను శామ్ కీనెట్. ఈ విషయం చెప్పడానికి కష్టంగానే ఉంది, కానీ అంబాసిడర్ నోలాన్ అంబాసీ అటాక్లో హత్యకు గురయ్యారు. రిచర్డ్ హ్యామండ్, సెక్రటరీ ఆఫ్ స్టేట్. జరిగిన దానికి చింతిస్తున్నాను కమాండర్. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆంబ్రూ అంబాసీలో ఉన్నారని తెలుసుకుని వాళ్ళు ఆర్పీజీతో అటాక్ చేస్తున్నారు. జాన్ ఫ్రాంక్లిన్, ఎన్ఎస్ఏ, మీ సెక్యూరిటీ ఎలా ఉంది? కిర్లోక్ విప్లవ సైన్యం ఇప్పుడు మమ్మల్ని చుట్టుముట్టారు. మాకు బ్యాకప్ అవసరం. నేను జనరల్ ఆండర్సన్. ఇప్పుడు మీ పక్కన ఉన్న అన్ని మెరైన్ యూనిట్స్ మీ దగ్గరికి వచ్చి చేరడానికి కనీసం 6 గంటలు పడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరుకునే దాకా మీరే ఏదో ఒకటి అక్కడ మేనేజ్ చేసి తీరాల్సి వస్తుంది. నాకు అర్థమైంది, కానీ మరో విషయం సార్, మాకు ఫోర్స్ కావాలి. కాపీ దాట్ కమాండర్. స్టేట్లో శాంతి భద్రతలు కాపాడడానికి పెంటగాన్ అండ్ ఆప్ సెంటర్ సిఐకి మీ ప్లాన్లో ఏదైనా చేంజ్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. సిచ్యుయేషన్కు తగినట్టుగా ప్రవర్తించండి. గుడ్ లక్. నేను జనరల్ ఆండర్సన్ మాట్లాడుతున్నా. 22nd మెరైన్ ఎక్స్పెండిచర్ యూనిట్ కి ఒక ఆర్డర్ ఇష్యూ అయింది. ఎమర్జెన్సీ కారణంగా ఇది వెంటనే ప్రొసీడ్ అవ్వాలి. ఎంబసీ రీఇన్ఫోర్స్మెంట్ మిషన్. ఆఫ్లైన్ మెసేజ్ ని చెక్ చేయి. మెసేజ్ రిలైడ్. త్వరగా రండి. రండి. కమ్ ఫాస్ట్. కమ్ ఆన్ గైస్, మిషన్ కి అందరూ సిద్ధం అవ్వండి. మన దగ్గర ఉన్న మిసైల్ వెపన్స్ అంతా చెక్ చేసేసారు కదా? yes sir, అన్నిటిని చెక్ చేస్తాం. కోఆర్డినేట్స్, చెక్ వెపన్స్, లాక్స్. డెల్టా 11 రెడీ. ఓకే, మనం ఇప్పుడు ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. డెల్టా 13 బర్డ్ ఆర్ ఫ్లయింగ్. ఆల్ రైట్ బాయ్స్, అందరూ గట్టిగా పట్టుకోండి. చాలా దూరం ప్రయాణించాలి. మన దగ్గర ఉన్న సెక్యూరిటీ మీద నీకు అంత నమ్మకమా? నీ దగ్గర ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఏంటి? సెక్రటరీ ఆఫ్ ద స్టేట్తో మాట్లాడేటప్పుడు మీరు కూడా అది విన్నారనుకుంటాను. కేస్ క్లోజ్డ్. ఎవాక్యువేషనే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్. మనం ఇంకా ఎక్కువసేపు దీన్ని తట్టుకోలేము. 15 మందితో మనం ఎవాక్యుయేషన్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయగలమా? దాంతోపాటు ఇంకా 50 మంది ఉన్నారు.
అంతేకాకుండా బయట చాలా మంది ఉన్నారు. దానికంటే ముఖ్యంగా జనరల్ బోర్గో మనుషులు రావడానికి ఎంత సమయం పడుతుంది? 4 hours పట్టచ్చు. కానీ బయట ఉన్న వాళ్ళ ప్లాన్ ఏంటో మనకి తెలియదు కదా. అంబాసిడర్ నోలాండ్ నా దగ్గర ఈ డెమోక్రసీ ఓడిపోనివ్వను అన్నారు. సో ఆయన్ని బయటికి తీసుకెళ్ళలేం. మనం ఇక్కడి నుంచి పోరాడాలి. ఇక్కడున్న మనుషుల వల్ల నీకు కలిగిన నమ్మకం కరెక్టే కెనన్, కానీ నార్లాండ్ చనిపోయారు. అంతేకాదు అటువైపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారన్న సంగతి మనకి ఏమీ తెలియదు. ఈ వ్యాక్ మంచి ఆప్షన్ కాదు. వియత్నాంలో జరిగింది గుర్తుంది కదా, అదే కరెక్ట్. ఫ్రాంక్, అది మనకి సహాయపడదు. ఇటువంటి సిచ్యువేషన్లో త్యాగాలు జరగకుండా మనకి ఎటువంటి సాయమో అందదు జాన్. అంతేకాదు ఆయన ఇక్కడికి వచ్చి కాసేపు అవుతుంది. ఇతనికేం తెలుసు? సార్, మీరు త్వరగా టీసీకి వస్తే బాగుంటుంది. వెంటనే వస్తున్నా. ఛానల్ 4ని వాళ్ళు బ్రేక్ చేశారు. ఎలా తెలీదు, కానీ వాళ్ళు మాట్లాడాలంటున్నారు. ఎవరు ఇన్ఛార్జ్ అడుగుతున్నారు. దిస్ ఇస్ శామ్ కీనెన్. ఓవో. నేను డైరెక్ట్గా మీ ఇన్ఛార్జ్తో మాత్రమే మాట్లాడతాను. అంబాసిడర్ ఇక్కడ. ఆయన్ని చంపేశారు. ఇప్పుడు నేనే ఇన్ఛార్జ్. నా పేరు తాబ్రో. రెవల్యూషనరీ గవర్నమెంట్ ప్రజల్ని నేనే రిప్రజెంట్ చేస్తున్నా. ప్రెసిడెంట్ని మాకు వదిలేయండి, అదే మాకున్న డిమాండ్. ప్యాలెస్కి బయట ఏం తెలియని అమాయక ప్రజల్ని అతను చంపేశాడు. ప్యాలెస్కి బయట ఉన్న ప్రజల్ని షూట్ చేయడానికి అతనే ఆర్డర్ ఇచ్చారు. ఓవర్. ఆమెరాని సురక్షితంగా యుఎస్ తీసుకువెళ్ళవలసిన బాధ్యత మాది. ఈ సమస్యలన్నీ చట్ట ప్రకారం సాల్వ్ చేయాలన్నదే నా కోరిక. తుపాకీ దీనికి ఒక ముగింపు అవ్వదు. అదే డెమోక్రసీకి మంచిది. మన దగ్గర ఉన్న వాళ్ళు సరిపోతారా? మీరు ప్రెసిడెంట్ని మా దగ్గర అప్పు చెప్పడమే మీకు మంచిది. మీరు కాస్త బయటకు వచ్చి చూస్తారా? వచ్చి చూడండి. షట్, పైకి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగు జాన్. ఎందుకని వియట్నాం రెఫరెన్స్ని ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు? ఆయన అక్కడే పుట్టారు. ఫ్రెంచ్ డిప్లొమాటిక్ మిషన్లో వాళ్ళ అమ్మ కూడా పాలు పంచుకున్నారు. తలపొగరెక్కిన ఆ ఆఫీసర్ ఆ ఓల్డ్ మ్యాన్ని ఎంతసేపని కాపాడగలడో. కానీ ఎవాక్యుయేషన్ సాధ్యం కాదని చెప్పారుగా. కాదు, అది వాడిలో ఉన్నటువంటి ఈగో. వాడు పట్టు వదలడు. వాడేం జార్జ్ ఆఫ్ నోర్లాండ్ నుంచి రాలేదు, జార్జ్ ఆఫ్ జంగిల్ నుంచి వచ్చాడు. మళ్ళీ ఆ ఛానల్లో నేను మాట్లాడచ్చా? నేను ఆలోచించేదే నువ్వు ఆలోచిస్తున్నావు అనుకుంటా. ఈ చోటుని మనం సేవ్ చేయాలి, లోపల ఉన్న వాళ్ళని కూడా. బయటికి రా, బయటికి రా. లేబల్ 2, 3 ఆస్ట్రేజర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి. 3 గన్ పాయింట్ లో ఉన్నారు. అవును, అది జనరల్ యీల్ హీనో. ఇంకా ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి కూడా ఉంది. మిషెల్ విట్మ్యాన్. అవును, తనే. యునైటెడ్ వరల్డ్ అవును. మిస్టర్ టాబ్రో, నేను నీతో కొంచెం మాట్లాడాలి. హాస్టేజెస్ని వెంటనే రిలీజ్ చేయండి. ముందు నా డిమాండ్ని నెరవేర్చండి. ప్రెసిడెంట్ని వెంటనే నా కస్టడీకి పంపించండి. మీరు గనక అలా చేయలేదంటే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు. జెనీవా కన్వెన్షన్ అప్పుడు జరిగిన ప్రిజనర్స్ వార్ గురించి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు అపార్థం చేసుకున్నారేమో. ఇదేవి వార్ కాదు,
నువ్వు హాస్టేజెస్గా బంధించిన వాళ్ళందరూ అమాయకులు. మూసుకుని నీ కస్టడీలో ఉన్న ప్రెసిడెంట్ని నా దగ్గరకు పంపించావు. చాలా సింపుల్. వాడు పక్కన లేడనిపిస్తోంది. మా పొజిషన్ చాలా క్లియర్గా ఉంది మిస్టర్ టావరో. ఓవర్. నీకు 15 మినిట్స్ టైం, లేకపోతే ఇద్దరు చనిపోతారు. తర్వాత నిన్ను కూడా చంపుతాం మిస్టర్ కీనన్. నిన్ను, తర్వాత ఎంబసీ లోపల ఉన్న అందరినీ. మాకు మా దేశం తిరిగి కావాలి. దానికోసం మేము ఏవైనా చేస్తాం. చెప్పింది అర్థమైందా? మనకి వేరే చాయిసే లేదు. నాకు అది అనిపిస్తుంది సార్. మనం డైరెక్ట్గా రంగంలో దిగి చావోరేవో తెలుసుకోవాలి. నువ్వేం ఆలోచిస్తున్నావు? మనం వెంటనే బయటికి వెళ్ళి వాళ్ళని కాపాడాలి. గని నువ్వేమనుకుంటున్నావు? మన దగ్గర రికాన్ మెరైన్స్ ఉన్నారు, ఇంకా 2 ట్రైన్ స్నైపర్స్. మనం ఇది చేయగలం. ఓ హాస్టేజెస్ని ఇక్కడికి తీసుకొద్దాం. మన దగ్గర తగిన సైన్యం లేదు. యూ రైట్. బయట చాలా మంది ఉన్నారు. అందరినీ షూట్ చేయడం అసాధ్యం. నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తాను, కానీ దీన్ని ముగించాలి. కొందరిని త్యాగం చేయడం నీకు ఇష్టం లేకపోయినా నేను దాన్ని చేస్తాను. ఒక చిన్న ఇన్సూరెన్స్ పాలసీ వేసేస్తే అంతా సరైపోతుంది. అందరూ వాళ్ళ పొజిషన్లో వెళ్ళి నుంచి టైగర్ 1, దిస్ ఇస్ రెడ్వుడ్ 1. కమ్ ఇన్. టైగర్ 1 ఓవర్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? బ్యాక్టియా స్ట్రీట్. అక్కడ ఏమైనా బళ్ళు ఉన్నాయా? మేము నడిచి వెళ్ళటమే ఒకే ఆప్షన్. ఓకే జెంటిల్మెన్, మీరు పిచ్చర్ల స్ట్రీట్లో ఉన్న బైసైకిల్ షాప్కి వెళ్ళండి. అది ఈస్ట్ నుంచి 2 బ్లాకులు దాటి ఉంది. ఓకే, మేము అక్కడికి వెళ్తాం. ఆ ఓనర్ నీ పేరేంటి అని అడిగితే వాడితో మైకల్ జార్డ్ అని చెప్పు. లోపల ఉన్న వాళ్ళందరికీ పెద్ద ప్రమాదం అని చెప్పు. పద వెళ్దాం. ఈ యుద్ధం అవుతుందంటావా? నాకేమో అలా అనిపించట్లేదు. నీకు? సార్, టావరా ఉన్నవాడు కాల్ చేసి మాట్లాడాడు. హాస్టేజెస్ని బంధించాడు. ఆల్రెడీ కొంతమందిని చంపేశాడు. ఇకపై ఇలా జరగకూడదు. మీ దగ్గర ఒకటి తిన్నగా అడగచ్చా? ప్లీజ్. ప్యాలెస్లో ఉన్నప్పుడు మీ గార్డ్స్కి ప్రజల్ని షూట్ చేయమని ఆర్డర్ ఇచ్చారా? నో. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నమ్మక ద్రోహి నాకే తెలియకుండా 10 ఏళ్లుగా నాతోనే ఉన్నాడు. అతని వల్ల 20 మంది వరకు బాధింపబడ్డారు. ఈ రక్త పుటేర్లు పారకుండా ఉండడానికి నన్ను నేనే త్యాగం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేదంతా నిజమే. నాకున్న ఒకే ఒక కోరిక, నా ప్రజలు నేను కాపాడుకోవాలి. మిమ్మల్ని కూడా సమస్యలో ఇరికించినందుకు నన్ను క్షమించండి. మీరిప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏదైనా నేను సమర్థిస్తాను. థ్యాంక్ యూ. నా ఆర్మీ వస్తుంది. మాట్లాడుతున్నాను. నేను అమెరికన్ ఎంబసీకి వస్తాను. మన ఈటీఎం ఓవర్ అసలు అక్కడికి వచ్చేస్తుంది. జనరల్ కోరుకొని మాట్లాడుతున్నాను. నేను అమెరికన్ ఎంబసీకి వస్తాను. మన ఈటీఎం ఓవర్ అసలు అక్కడికి వచ్చేస్తుంది. ఓవర్. హాయ్, మైకల్ జార్డన్. గుడ్ టు మీట్ యూ. నాతో పాటు రండి. ఓకే.
మీ దగ్గర రెడీగా ఉందా? ఇదే C4. గ్రేట్. పర్లేదు. ఆల్ రైట్. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. మీతో మేము కాంటాక్ట్లోనే ఉండటానికి ఇది ఉంచుకోండి. అర్థమవుతుంది. ఓకే, మనం ఇది ఇప్పుడు రోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. Bicycle in position. Tiger 1, all set, over. Copy, all set. On my command. 3, 2, 1, go. వెళ్ళండి, హాస్టేజెస్ ని కాపాడాలి. గెట్ డౌన్. కవర్ చేయండి, వాళ్ళు తీసుకెళ్ళండి. మూవ్ ఆన్. ముందుకు వెళ్ళండి. త్వరగా బయటికి రా. గాయ్స్, లెట్స్ గో. అసలు పడిపోయాడు. త్వరగా రా. ఎత్తి పట్టుకో. నీకేం కాలేదు. త్వరగా రండి. కమాన్, మూవ్ చేయండి. మేము బయట ఉన్నాం. మాకు మీ హెల్ప్ అవసరం. మెడిక్ మాకు నీ హెల్ప్ కావాలి. బయట నుంచి ఒకళ్ళు ఇరుకున్నారు సార్. సార్ ముందుకు రండి. తప్పించుకొని ఒక్కటి. Come on. రా వెళ్దాం. రా. Come on. త్వరగా మనం లోపలికి వెళ్ళాలి. డోర్ క్లోజ్ చేయండి. అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. ప్రాణాలతో ఉన్నవన్నీ కాపాడండి. మెడికల్ టీంని వెంటనే రిసెప్షన్ కి రమ్మని చెప్పండి. వీళ్ళకి గాయమైంది. నీకు దెబ్బ తగిలిందా? స్ట్రెచర్ తీసుకురండి. త్వరగా ఎమర్జెన్సీ. డాక్టర్ని పిలవండి. నువ్వు ఓకే కాదు. టేక్ ఇట్ ఈజీ. బాల్బెండ్, మెడిక్స్ని పిలువు. ఎస్ సార్. కాంపౌండ్ సెక్యూర్ చేయండి. కొంచెం టైం ఇవ్వండి సార్. త్వరగా రండి. ఇంకా నయం, మీరు వాళ్ళ చేతిలో చనిపోకుండా ఎలాగో తప్పించుకొని ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడంత వైద్యం ఏం దక్కదు. మీరు రిపోర్టరేగా? అవును. సరే, ప్యాలెస్లో ఎన్ని ట్రూప్స్ ఉన్నాయి? 50 నుండి 100 మంది దాకా ఉండొచ్చు, నాకు తెలీదు. మేము షూట్ చేసేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తరివారు, అంతే మాకు తెలుసు. అందరూ సివిక్ గార్డ్సా?
హఠాత్తుగా వాళ్ళు ట్రక్స్ నుంచి కిందకి దిగారు. తర్వాత AK-47 తో ఫైర్ చేశారు. మీరు ఫైర్ ఆర్మ్స్ ఏమైనా ఇచ్చారా? ఏమంటున్నారు? అదేగా మా పని. ఓకే గుడ్. మీరు ఇంకేమైనా ఎక్విప్మెంట్ చూసారా? ట్యాంక్ లాంటివి? లేదు. హెవీ హార్మరీ? లేదు, మేము ఒట్టి ట్రక్స్ మాత్రమే చూసాం. వాళ్ళ లీడర్ గురించి తెలుసా? ట్యాబ్రో. వాడు మిమ్మల్ని హౌట్ చేయడానికి ట్రై చేశాడా? వాడు మిమ్మల్ని షూట్ చేస్తా అన్నాడు. లేదు, మమ్మల్ని అలాగేం చేయలేదు. మమ్మల్ని రిలీజ్ చేసినందుకు సంతోషం. నేను మీ ఇద్దరితోటి మాట్లాడాలి. ఆఫీస్కి రండి. ఇది పూర్తయిన తర్వాత. గని జనరల్ బోర్గో యొక్క పొజిషన్ ఏంటి? ఆయన 120 మైళ్ళ దూరంలో ఉన్నారు. అతను ఒక హెవీ హార్మర్ కాబట్టి 3.5 hours పడుతుందంట. మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. నాకు తెలిసి 25 మంది చనిపోయారు, 18 మంది గాయాలు పాలయ్యారు. ఇవేవి ట్యాబ్రో నడుకోవు. లేదు, అది మనకు సహాయపడచ్చు. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. వాడికంటే ఒక అడుగు ముందుండాలి. నేనేం చెప్తున్నానో అర్థమైంది కదా? గని ష్యూర్, మీరు అనుకుంటుంది నాకు అర్థమవుతోంది, కానీ అందుకు సమయం లేదు. మరిన్స్ కూడా దీన్ని చేయలేరా ఏంటే? హే, నేను వెళ్ళి హాస్టేజెస్ని కలుస్తాను. సాయం చేయాలి. కేనన్, హలమోలో జరిగినట్టు ఇక్కడ ఏం జరగకూడదు అనుకుంటున్నాను. అది మంచి చిత్రం, కానీ అందులో అందరూ చనిపోతారు. నేను టెక్సాస్లో ఉన్నాను, అది చూడలేదు. సార్, ఇక్కడ మూమెంట్ తెలుస్తుంది. నీకేం కాలేదుగా? ఏమీ బాధపడకండి, అంతా మన కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు కమింగ్ గాయ్స్. వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. పోస్ట్ ఫైర్ అటాక్ ని మొదలు పెట్టారు. మన కమ్యూనికేషన్ కట్ చేసి కామ్స్ ఇంకా పనిచేయదు. వాషింగ్టన్కి అప్డేట్ చేయాలి. ఇది మనం మరో విధంగా డీల్ చేయాలి. కమాన్ మూవ్. నా దగ్గర సాట్ ఫోన్ ఉంది సార్. లెట్స్ గో. ఏం కాలేదు, మెల్లిగా లేకండి. కొద్దిసేపు నాకు టైం ఇవ్వండి. దొరికింది. వాషింగ్టన్, డూ యూ కాపీ? ఓవర్. నేను జనరల్ ఆండర్సన్. కాపీ దట్. యా, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్కి కాల్ కొంచెం కనెక్షన్ ఇస్తారా? నేనే సెక్రటరీ హేమంత్. మీ కరెంట్ సిచ్యుయేషన్ ఏమిటి? ఓవర్. సార్, ఆ గుంపు వాళ్ళు మన కమ్యూనికేషన్ సెంటర్ని హలో మిస్టర్ సెక్రటరీ, నేను ఫ్రాంక్ అండ్ CIA. మనం వీళ్ళని అడ్డుకోవడానికి 20 నుంచి 1% ఛాన్స్ ఉంది. వాళ్ళు మమ్మల్ని 3 వైపులా చుట్టుముట్టారు. వాళ్ళ దగ్గర హెవీ వెపన్స్ ఇంకా ట్యాంక్స్ ఉన్నాయి. యా, నాకు అర్థమైంది. మీ ఫోర్సెస్ ఇంకా సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. కానీ జనరల్ బోర్గో ఆర్మీని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళని మనం త్వరగా ఎవాక్యుయేట్ చేయాలి. ఈ రాత్రికే దానికి చేయాల్సింది చేస్తాను. ఇది ఆయన ఒపీనియన్, కానీ నేను సపోర్ట్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు వాళ్ళకు సపోర్ట్గా ఉండగలరా కమాండర్? సార్, మీరు ఇది చూడటం మంచిదని నాకు అనిపిస్తుంది. జెంట్ల్మ్యాన్, ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది. కమాండర్ కేనాన్, మన డిపార్ట్మెంట్కి మీ అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రిసీవ్ కాలేదు. అందువల్ల ఈ చోటికి మీ మిషన్లో బాల్డ్విన్ ని యాక్టివ్ డిప్యూటీ చీఫ్ గా అపాయింట్ చేస్తున్నాను. లేదు, నాకు అర్థం కావడం లేదు. పై అధికారులు ఈ మిషన్లో బాల్డ్విన్ ని యాక్టివ్ డిప్యూటీ చీఫ్ గా రీప్లేస్ చేశారు. అఫీషియల్ గా ఇప్పుడు ఆయనే ఇన్ఛార్జి, మీరు కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? ఏదైనా సరే కెప్టెన్ బాల్డ్విన్ ఆర్డర్ ఉంటేనే ఏదైనా అమలు జరుగుతుంది. నేను కెప్టెన్ బాల్విన్ ని మాట్లాడుతున్నాను. అది సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? ఇక్కడ ఉండే వాళ్ళకి సేఫ్టీ ఇచ్చేంత గ్యారంటీ నేను ఇవ్వలేను. అందువల్లనే ఎవాక్యుయేషన్ సరిగ్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. కెప్టెన్ బాల్విన్, మీకు ఏమనిపిస్తే అదే చేయండి. This is Delta 13. We're en route. Our ETA in 3 hours. Over.
వాళ్ళు మాట్లాడింది నేను విన్నాను. ఏంటి? వాళ్ళంతా ఇక్కడి నుంచి మూచేయమంటున్నారు. దానికేం చేయాలి? శ్యామ్ ఇక్కడుంటే మనం చనిపోతాం. ఇక్కడి నుంచి వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కాల్ చేస్తారు. కానీ నిర్ణయం తీసుకుంది వాల్వినే కదా. చూడు, బాల్డ్విన్ మంచోడని నాకు తెలుసు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకు ముందు తను ఫేస్ చేసి ఉండడు. కానీ మన చుట్టూ వాళ్లే ఉన్నారు. నువ్వు ప్రాణాలతో ఉండాలి. ఈ సమస్యని నువ్వు అడ్డుకోలేవా? ఇప్పుడు కుదరదు. నీకే తెలుసు మనం ఇక్కడి నుంచి పారిపోవడం మంచి ఆప్షన్ కాదు. తర్వాత మాట్లాడతాను. వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పడం కష్టం. మనం ఇక్కడ ఒక టనల్ని తవ్వలేము, తప్పించుకోలేము. అందుకు అవసరం లేదు. ఆల్రెడీ ఒక టనల్ ఉంది. ఎక్కడుంది? ఇదే మనకున్న ఒకే ఒక్క దారి. ఇది ఏంటది? పారానాయిడ్ వాళ్ళు సిటీ కింద ఈ స్వరంగ మార్గాన్ని అమర్చారు. బాంబ్ షెల్టర్స్, కమాండ్ పోస్ట్, న్యూయార్క్ సబ్వేకి చాలా టనల్స్ వెళ్తున్నాయి. ఏదో మనకు అదృష్టం. ఆల్ స్టేషన్స్ హ్యారీ ఈజ్ ఓపెన్ ఓవర్. అంతకంటే ముందు ఇక్కడ ఉండే ముఖ్యమైన వస్తువుని కాల్చేయాల్సి ఉంది. ఇవన్నీ చాలా సెన్సిటివ్. అన్నిటిని బ్యాగ్లో వేసి తగలబెట్టండి, బూడిదైపోవాలి. అటెన్షన్ టు ఆల్, అందరూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లాబీకి వచ్చేసేయండి. వెంటనే ఎవాక్యుయేషన్కి సిద్ధంగా ఉండండి. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. స్టాప్. టైగర్ 1 ట్రాన్స్పోర్ట్ ETA. టైగర్ 2 రెడీ. అవుట్. టైగర్ 1 టనల్కి ఈ పక్కన చాలా సెక్యూర్డ్గా ఉంది. ఓవర్. నడుస్తూ వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, మన క్వార్టర్ మైల్ దాటేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు. అందరూ నాతోనే రండి. కమ్ ఆన్, లెట్స్ గో. చూడండి, దీనికి డీటెయిల్ అయిన ఎవాక్ ప్లాన్ ఉంది. బస్సులో అందరూ సిటీ దాటి వెళ్ళిపోతారు. సో మీరు కూడా వాళ్ళతో కలిసి వెళ్తారా? నేను ఇక్కడే ఉంటాను. కానీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చిన ఆర్డర్ గురించి మీకే బాగా తెలుసు అనుకుంటా. కానీ టెవరో ఎంబసీలో ఉన్న నన్నే కాంటాక్ట్ చేస్తాడు. మీరు కూడా వెళ్ళండి కీనన్, ఫేస్ చేయండి. ఇది కూడా మీ జాబే. రెడ్వుడ్ 2 అందరూ కొంచెం కొంచెంగా ఇప్పుడే బయటికి వెళ్తున్నారు. బ్రిడ్జ్ 1 కాపీ దట్. నీ షూట్ని వేసుకో టఫ్ గాయ్. ఇటువైపు రండి. అలాగే, నన్నే ఫాలో అవ్వండి. ఇంకొంతమందిని పంపిద్దాం. ఓవర్. రండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇటువైపు వెళ్ళండి. ఎవరో మనుషులు అందరూ బయటే కదా ఉన్నారు. అవును, ఇదే మనకి కరెక్ట్ టైం. హాఫ్ అన్ అవర్లో అంతా మన మెరీన్ యూనిట్స్తో బయటికి పంపించేయాలి. తర్వాత హెలికాప్టర్లో ఎక్కించేయచ్చు. సింపుల్. ఇదే కరెక్ట్ డెసిషన్. లేదు, రెడ్వుడ్ 2 స్టేటస్ ఏంటో చెప్పు. టైగర్ 1 ఓవర్. సార్, ఇటే వెళ్తా ఉండండి ప్లీజ్. ఇదిగో పట్టుకో. సగంలో తప్పిపోయావు కదా. ఇక వీళ్ళ నీ బాధ్యత. యా, మీరైంటే వాళ్ళని ఇక్కడే ఉంచేవాళ్ళు. నేను కాబట్టి సేవ్ చేస్తున్నా. నన్ను ఫాలో అవ్వండి.
పద వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి. రెడ్వుడ్ 2 క్లారిఫై స్టేటస్. టైగర్ 1 ఓవర్. Tiger 1 hatch is open, over. Come on. బస్ వచ్చింది. రెడ్వుడ్ 2 గో 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 గో. స్టే లో. నేను ముందుకు వెళ్ళి కవర్ చేస్తాను. కమాన్. బస్సులో ఎక్కిద్దాం. ఇద్దరు వెళ్ళండి వెళ్ళండి. రెడ్వుడ్ 2 క్లారిఫై ద స్టేటస్. టైగర్ 1 ఓవర్. దగ్గర అయిపోయింది సార్. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా అటువైపే వస్తున్నారు. ఓవర్. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. వాడు ఎందుకని వెయిట్ చేస్తున్నాడు? అలాగే ఆపుతాను. ఏంటి ఏం చేయబోతున్నాడు? దగ్గర అయిపోయింది. షిట్ నో. నువ్వేం చేస్తున్నావు? హే హే షిట్. సమస్య. అందరూ ఎంబసీకి తిరిగి వెళ్ళండి. గో 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 త్వరగా వెళ్ళండి. ప్లాన్ అబౌట్ చేయండి. వెనక్కి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి. చెప్తున్నాగా అందరూ లోపలికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. మూవ్ గో గో. చాలా మంది వస్తున్నారు. కమాన్. అక్కడ ఒకడు ఉన్నాడు. కమాన్. పదండి లోపలికి వెళ్దాం. కమాన్, మనం లోపలికి వెళ్తే పట్టుకోవచ్చు. వాడు లోపలే ఉండాలి. త్వరగా వెళ్ళండి. ఫాస్ట్ గా వెళ్ళండి. మూవ్. కమాన్ గాయ్స్, లెట్స్ గో. అందరూ పదండి, ఇటువైపే వెళ్ళాలి. రెడీ త్వరగా రండి. కవర్. ప్రజలందరినీ టీసీఓకి పంపించు. ప్రెసిడెంట్ ని ఏసీఆర్కి తీసుకువెళ్ళండి. కమాన్ మూవ్ త్వరగా. మిషల్ ఎక్కడ? నాకు తెలిసి తను ఇంకా టన్నుల్లోనే ఉండుండాలి. ఆల్రెడీ ఆలస్యమైంది. మనం ఈ దారిని మూసేయాలి. నేను వెళ్ళి 15 నిమిషాల్లో ఎంబసీ ఇక్కడ కమాండ్ ఇవ్వడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. ఇక్కడ ప్రాణాలు రక్షించడమే ముఖ్యం. నేను 5 నిమిషాల్లో రాకపోతే టనల్ని పేల్చేసా. ఎస్ సార్. నా కోసం వెయిట్ చేయొద్దు. మిషల్, హే రండి, ఇటు పక్కకు రండి. మిషల్,
రండి త్వరగా రండి. చూసి జాగ్రత్తగా రండి. ఇక్కడ ఒక సోల్జర్ ఉన్నాడు. వీడు చచ్చిపోయాడు. చూసి ముందుకు వెళ్ళు. కమాన్ కమాన్. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళేది? ఎటు వెళ్ళాలి? మిషన్, నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాను. టనల్ సీల్ చేయి. ఓకే సార్. ఫైర్ ఇన్ ద హోల్. గెల్లర్ చనిపోయాడు. ఇప్పుడు శాటిలైట్ ఫోన్ కూడా లేదు. మనమే నిర్ణయం తీసుకోవాలి. మనోటి వస్తున్నట్టు తెలిసిందే. మనలో ఎవరో ఉన్నారు. లోపలికి వచ్చిన వాళ్ళని స్కాన్ చేశారా? అందరూ సెక్యూరిటీ పోస్ట్ని దాటుకుని లోపలికి వచ్చారు. కానీ అందరూ రాలేదు. మరియు ఇంకా ప్రాణాలతో ఉన్నారు సార్. మిస్టర్ ప్రెసిడెంట్, ఎస్, మన ప్లాన్స్ అన్నింటినీ బయట ఉన్న వాళ్ళు ఎవరితోటో తెలుసుకుంటున్నారు. ఎవరో హఠాత్తుగా లోపలికి వచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాడు. మా వాళ్ళని చెక్ చేయండి ప్లీజ్. ఏం లేదు సార్. ఈరోజు ఆఫీస్కి ఎవరైనా వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుని మాట్లాడారా? ఒకవేళ అలా జరిగి ఉండొచ్చు కూడా. డూ యు మైండ్? నథింగ్. అందరినీ చెక్ చేయండి. వద్దు, అందుకు అవసరం లేదు. డీయాక్టివేట్ చేయండి. ఇది అన్నిటికీ కారణం. లోపల జరుగుతున్నదంతా 10 అడుగుల దూరంలో టావరో తెలుసుకుంటున్నాడు. పర్వాలేదులే. ఆరోగ్యం ఎలా ఉంది? చిన్న కన్ఫ్యూషన్. శామ్, నేను ఒక్కొక్కసారి జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రజలందరూ నేను కాస్త జాగ్రత్తగా ఉంటుంటే. నాకు అర్థమైంది. వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇక ఏం చేసినా మనం వాళ్ళని తీసుకురాలేము. ఇది తలుచుకుని నువ్వు బాధపడకు, ఓకేనా? సారీ, నేను అలా ఉండలేను. మిషెల్, జరిగినవన్నీ మనకి తెలియకుండా జరిగినవే. ఇది నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఎనిమిది మంది మేరే నర్సు చనిపోయారు. మనం దీన్ని ఎలా అడ్డుకోవాలి? మన దగ్గర ఇంకా 10 మంది దృఢంగా ఉన్నారు కానీ వాళ్ళందరినీ చూసుకోవడానికి వీళ్ళే చాలు. కాపీ దట్. అయితే మనం పని మొదలు పెడదామా? అతను మనల్ని బాంబులు తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు మనం చేయబోతోంది బాంబుకి నికార్సైన ఒకటి. లోపల కత్తి, గాయం ఏది దొరికితే అది నింపు. ఎస్ సార్. నన్నే వెతుకుతున్నారా? సార్, నేను కమాండ్ చేయటం దానిలో నుంచి రిలీవ్ అవుదాం అనుకుంటున్నాను. అఫీషియల్గా నేను ఇక్కడ పనిచేయడం లేదు, తెలుసు కదా. ఎవరో మాట్లాడాలంట. ఆన్ 4. మీరే మాట్లాడండి. ఇక మీదట మీరు హ్యాండిల్ చేయటమే మంచిది. శామ్ కీనన్. మిస్టర్ కీనన్, ఇద్దరికి ఇంతలో నష్టం జరిగింది. ఇద్దరు ఇంతటితో ఆపేద్దాం. వెంటనే ప్రెసిడెంట్ని రిలీజ్ చెయ్యండి, లేదా నువ్వు కాపాడుతున్న ఎవ్వరూ దేశానికి వెళ్ళి చేరుకోరు. మెరైన్స్, ట్యాంక్స్ ఇంకొద్దిసేపట్లో నిన్ను చుట్టుముడతారు. బోవో వస్తే రాని, కొత్త గవర్నమెంట్కి కొత్త డీల్ వేసుకుందాం. అవుట్. బాల్డ్విన్, సివిలియన్స్ అందరూ బేస్మెంట్లోనే ఉన్నారా? ఎస్ సార్. అంతా ఎలా సాగుతోంది? బ్యాడ్ న్యూస్ సార్, మన దగ్గర సరిపడేంత తూటాలు లేవు. మరైతే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్, కానీ వాళ్ళు నొప్పిని గ్రహించేటటువంటి వస్తువులున్నాయి. త్వరగా అన్ని సిద్ధం చేయండి కానీ. ఇట్స్ మై ఆర్డర్. ఎస్ సార్. హ్యాపీ 4th of July జెంటిల్మెన్. చేతిలో ఏం దొరికినా దాంతో దాడి చేయండి. దానివల్ల ఏ సమస్య రాదు. ఆఖరిగా చెప్పింది నాకు బాగా నచ్చింది. నువ్విక్కడేం చేస్తున్నావు? చూద్దామని వచ్చాను. మిషెల్ బేస్మెంట్కి వెళ్ళావు. వెళ్తాను గానీ మైక్ కింద ఒక బేస్మెంట్ ట్యాంక్ లేదని చెప్పాడు. అవును, మనకు ఆ లైటింగ్ కూడా సరిపోదు. ఇంటెలిజెంట్, బ్యూటిఫుల్, స్టెబర్న్, ధైర్యమైన అమ్మాయి. సార్, మేము వెయిట్ చేస్తాం. వద్దు, అటాక్ చేయండి. రెడ్వుడ్ 1 అండ్ రెడ్వుడ్ 2 అటాక్ చేసే పొజిషన్లో ఉండండి. గెట్ రెడీ. కాపీ దట్. కొంచెం వెయిట్ చేయండి. అందరూ లోపలికి వచ్చేదాకా ఫైర్ చేయడం ఆపేయండి. వాళ్ళు ఓపెన్ ఏరియాలోకి రాగానే వాళ్ళందరి కథని ముగించేద్దాం. ఓకే, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవర్. ఓవర్. ప్రారంభించండి. రండి రండి, త్వరగా రండి. వాళ్ళని వదలకూడదు. దాడి చేయడం ఆపకండి. రండి రండి, ఇటు పక్కకు రండి. గో గో, కమ్ ఆన్, కీప్ మూవింగ్. అందరూ టేబుల్ కింద దాక్కోండి. కాలుస్తూనే ఉండండి. ఫైర్ చేయండి, ఫైర్. జనరల్ బోర్గో ఇక్కడికి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
బేకర్ 5, బేకర్ 7. అందరూ లోపలికి వస్తున్నారు చీఫ్, లోపలికి రండి. మన వాళ్ళని తీసుకురండి. ఇప్పటికి మాత్రం మిస్టర్ కీనన్, మీ వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు. యు ఆర్ లక్కీ. బేకర్ 6, బేకర్ 6, షూట్ చేయడం ఆపేయండి. పోరాటం చేసే వాళ్ళు వెనక్కి తగ్గారు. ఐ రిపీట్, పోరాటం చేసే వాళ్ళు వెనక్కి తగ్గారు. బైనాకులర్స్. జనరల్ బాగా యొక్క రెజిమెంట్ వాళ్ళు వచ్చేసారు. మీ అందరికీ నా అభినందనలు. మిమ్మల్ని అందరినీ నేను ఎంతగానో కష్టపెట్టాను. మళ్ళీ మిమ్మల్ని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో కలుస్తాను. జనరల్ బోర్గోని మీరు వెంటనే కలవద్దు. ప్రెసిడెంట్ సేఫ్ అని నేను వెళ్ళి ముందు చెప్తాను. ఆ తర్వాత మీరు వస్తే చాలు. మంచి విషయం. థ్యాంక్ యూ. ఆఖరికి ఈ సమస్యలన్నింటినీ ఓ కొలిక్కి తీసుకురావచ్చు. రెడ్వుడ్ 1, సారీ, మీ గర్ల్ ఫ్రెండ్ కెమెరాని షూట్ చేశారు. కాపీ దట్. మీరు పర్ఫెక్ట్ టైంకి వచ్చారు జనరల్. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. దిస్ ఈస్ బ్రిడ్జ్ 1. పోరాటదారులందరూ అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ స్క్వేర్ ఇస్ సెక్యూర్డ్. ప్లీజ్ ప్రెసిడెంట్ ఆమ్రోతో చెప్పండి, ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అవుట్. ఓ షిట్. రెడ్వుడ్ 3, అందరూ తొందరగా లోపలికి రండి. ఆర్మీ వాల్ అదుపాజ్ఞలో ఉంది. ఫాల్ బ్యాక్, ఫాల్ బ్యాక్, గెట్ డౌన్. త్వరగా లోపలికి రా.
వెంటనే కమాన్. దిస్ ఇస్ రెడ్ వుడ్ 1. మళ్ళీ చెప్పండి. మిమ్మల్ని రీచ్ అయిపోతున్నా. ఓవర్. అనకొండ 6 యుఎస్ ఎంబసీ మేము వచ్చేసాం. మీకు వినపడుతుందా? ఓవర్. ఇక్కడ ఎంబసీకి బయట ట్యాంక్స్ ఉంచారు. బయట ఉన్న వాళ్ళందరినీ మీరు అంతం చేయండి. కాపీ దట్. పని ముగించాక పిలుస్తాం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ. మోకరించండి. ఆయుధాన్ని కింద పడేయండి, లేకపోతే ఫైర్ చేస్తాం. Go. అక్కడున్నారు. కవర్ చేయండి. ఐఎమ్ అవుట్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. శామ్ ఎక్కడికి వెళ్ళాడు? దేని గురించి ఆలోచించొద్దు. కాల్చిపారై. రూమ్ ని సీల్ చేయండి సోల్జర్. ఎస్ సార్. అందరూ అటువైపు వెళ్ళి నుంచండి వెంటనే. ఓకే. సార్, మిస్ వైట్మన్ టీసీ వాళ్ళు లేరు. మైక్ కాస్త ఓర్చుకో.
ప్రైవేట్ వెంటనే స్ట్రక్చర్ని తీసుకురండి. మూవ్. మెడిక్. కమాన్ త్వరగా రండి. కమాన్. అందరికి సహాయం చేయండి. థ్యాంక్ యూ. మనం ఇటువైపు వెళ్ళాలి సార్. సరే. ఈ చోటికి ఛార్జ్ తీసుకున్నది ఎవరు? అతనే సార్. కమాండర్ కీనన్. సిట్ సిట్ సిట్. సివిలియన్స్ని ముందు తీసుకొని వెళ్తున్నాం. ఖచ్చితంగా కర్నల్. మీరు మాతో పాటు రావట్లేదా? ఇప్పుడు కాదు. షోర్గానా? ఎస్ సార్. నేను ఎక్కడికి వెళ్ళను. సార్